హాయ్ అండి. ఈరోజు మనం పూరి జగన్నాథ స్వామి ఆలయ రహస్యాలు, సైన్స్ కూడా కనిపెట్టలేని నిజాల గురించి తెలుసుకుందాం రండి. అవేంటో మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు. మొదటిగా ఆలయంపై జెండా గురించి తెలుసుకుందాం. పూరి జగన్నాథ స్వామి ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండా కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యమేముంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుకున్న రహస్యం శాస్త్రవేత్తలు కూడా ఇంకా కనిపెట్టలేకపోయారు. ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించబడుతుంది. దీనిని ఇప్పటికీ శాస్త్రవేత్తలు వివరణ కనుక్కోలేకపోయారు. ఇక ఆలయ నిర్మాణం. పూరి జగన్నాథ స్వామి ఆలయం ఒక అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలోనూ కూడా ఈ ఆలయం యొక్క నీడ కనబడదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది ఒక అంతుచెక్కలేని విషయం. ఇక నాలుగోది సింహద్వార రహస్యం. జగన్నాథ స్వామి ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినపడదు. ఇది భక్తులకు ఒక అద్భుతంలా కనిపిస్తుంది. ఇక సముద్రం రహస్యం తెలుసుకుందాం. సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపుకు వస్తుంది. సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపుకు వెళుతుంది. కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం. సైన్స్ కు అంతుచిక్కలేని మిస్టరీ. ఇక ఐదోది 45 అంతస్తులు ఎత్తుగల ఈ ఆలయంపైకి ప్రతిరోజు ఒక పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుండి జరుగుతుంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. ఇక ప్రసాద రహస్యం గురించి తెలుసుకుందాం. పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి ప్రతిరోజు 2000 నుండి 20,000 వరకు భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం కానీ భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందు పై భాగంలో ఉన్న కుండలోనే ప్రసాదం తయారు కావడం విశేషం. ఈసారి మీరు పూరి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయండి. మీరే ఆ అనుభూతిని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.